రాజుని తప్ప మరొకరిని పూజించకూడదు అనే శాసనం ఒకటి అమలు చేయబడింది అని డానియల్ విన్నప్పుడు దేవుని ప్రార్థించడం మానకుండా దినమునకు ముమ్మారు ప్రార్థిస్తూనే ఉన్నాడు. దానివల్ల సింహపు బోనులో త్రోసివేయబడ్డాడు దానియేలు. అప్పుడు రాజు ఎంతో బాధతో చనిపోతాడేమో డానియల్ అని అనుకుని మరుసటి రోజు వెంటనే ఆ లయన్స్ డెన్ సింహపు బోను దగ్గరికి వెళ్ళిన తర్వాత డానియల్ ని పిలుస్తున్నాడు. ఏమని అంటే, జీవము గల దేవుని కుమారుడమైన దానియేలు, నువ్వు దినదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని. అప్పుడు దానియేలు నుంచి ఏ రెస్పాన్స్ రాదేమో అని రాజు అనుకుంటాడు. కానీ దావీదు మెల్లని స్వరము సింహపు బోన్లో నుంచి వినడం జరిగింది, రాజు చిరంజీవి అగునుగాక అని. అప్పుడు రాజు కూడా చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే దానియేలు బ్రతికే ఉన్నాడు అని. అటువంటి గొప్ప అద్భుతాలు చేయగలిగిన సమర్థుని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయనని నమ్ముకై ఉంచుదాం. ఆమేన్.